నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ వన్ ఆఫ్ ద గుడ్ లుకింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ మారుతి సుజుకి విక్టోరిస్. ఇది మార్కెట్లో మనకి కొత్తగా వచ్చింది. సేమ్ గ్రాండ్ విటారా ప్లాట్ఫామ్ పైననే మన దగ్గరికి ఈరోజు రివ్యూ గురించి వచ్చింది. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా దీని వేరియంట్స్ ఏంటి, కలర్స్ ఏంటి, దీని కాస్ట్ ఎంత ఉంది, దాంతోపాటు ఒక ఎక్స్టీరియర్ వాక్ అరౌండ్, ఇంటీరియర్ వాక్ అరౌండ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను కవర్ చేయబోతున్నా. నా వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి. ప్రశాంతంగా మీరు ఈ కార్ కొనాలనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూస్తుండండి. స్టార్టింగ్ విత్ సేఫ్టీ. మారుతి సుజుకి అనగానే, సేఫ్టీ అనే టాపిక్ రాగానే చాలామంది నెగిటివ్ కామెంట్స్ ఆ రేంజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. మారుతి సుజుకి కూడా ఇండియాలో సేఫ్టీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి అండ్ యాక్సిడెంట్ తగ్గించడానికి సేఫ్టీ పరంగా డిజైన్ని చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇది లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ వస్తుంది టాప్ వేరియంట్స్లో. అండ్ గ్లోబల్ ఎన్సీఏలో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్. బండి ఇప్పుడు గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇందులో అన్ని కార్లు ఇచ్చినట్టే ఏబిఎస్ కమ్ ఈబిడి, ఈఎస్పీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ అంటే 4 వీల్ డ్రైవ్లో ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి సీట్ బెల్ట్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ బై డిఫాల్ట్ మ్యాండటరీగా. బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ దాకా అన్నింటిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు కాబట్టి సేఫ్టీ పరంగా ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ మనం మిగతా విషయాలు చూసేద్దాం. ఇప్పుడు ఈ మారుతి సుజుకి విక్టోరిస్ పేరు పెద్దగా ఉంది, నేను విక్టోరిస్ అంట. ఈ విక్టోరిస్ది వేరియంట్స్, కలర్స్ ఇంకా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇది నెక్సాలో అవైలబుల్ లేదు. మారుతి సుజుకి ఎరానా షోరూమ్స్లో ఉంది. మీకు తెలిసిందే నెక్సాలో కొంచెం ప్రీమియం వెహికల్స్ ఉంటాయి. ఇది ప్రీమియం వెహికలే కానీ గ్రాండ్ విటారా ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేశారు. దీన్ని ఎరానా షోరూమ్స్లో మాత్రమే అమ్ముతారనమాట. అయితే ఇందులో ఉన్న వేరియంట్స్ మీకు తెలిసిందే, ఎరానా షోరూమ్స్లో ఉన్నాయి అన్నీ కూడా. స్టార్టింగ్ విత్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట దీని వేరియంట్స్. ఇందులో మనకి పవర్ ట్రైన్ ఆప్షన్స్, డీజిల్ లేదు మీకు తెలిసిందే, పెట్రోల్, సిఎన్జి ఇంకా ఫుల్ హైబ్రిడ్ ఉంది. అంటే పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ అనమాట, రెండు కలిపి కూడా మనకి ఇందులో ఉంది. అది టాప్ వేరియంట్లో ఉంటుంది, 20 lakhs ప్లస్ ఉంటుంది అనమాట. దీని మాన్యువల్ ట్రాన్స్మిషన్లో బేస్ మోడల్ మొదలవుతుంది 13.6 lakhs నుంచి. టాప్ వేరియంట్ 19.8 lakhs ఉంది. అదే మీరు ఇందులో సిఎన్జికి వెళ్తే 13 లక్షల నుంచి 17 లక్షల దాకా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి వెళ్తే మళ్ళీ 16 లక్షల నుంచి 24 lakhs దాకా ఉంది. అదే మీరు ఈ సివిటీ అంటే ఫుల్ హైబ్రిడ్కి వెళ్తే 20 లక్షల నుంచి 26 లక్షల దాకా ఉంది. కాస్ట్ అనేది మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఈ బ్రాకెట్. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో మారుతి సుజుకి బ్రాండ్, సర్వీస్ పరంగా అండ్ మైలేజ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి చాలామంది ఈ కార్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లుక్స్ పరంగా, సేఫ్టీ పరంగా, అన్ని పరంగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇంకా దీనిలో డోకా లేదని చెప్పొచ్చు. కలర్ విషయానికి వస్తే ఇందులో 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడడానికి అన్ని డీసెంట్గా ఉన్నాయి. ఎక్కువ ఫంకీ కలర్స్ అయితే ఏం లేవు. రెగ్యులర్గా మారుతి సుజుకి వాళ్ళు క్రియేట్ చేసే కలర్సే ఉన్నాయి. అండ్ 2 కలర్స్ మాత్రం ఇందులో డ్యూయల్ టోన్ వస్తుంది. 2 కాదు 3 కలర్ డ్యూయల్ టోన్ వస్తుంది. మన ముందు కనబడుతుంది డ్యూయల్ టోన్. అండ్ ఆల్సో మనం చేస్తున్న రివ్యూ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఈ వేరియంట్ ZXi ప్లస్. దీని కాస్ట్ మనకు ఉంది 22 లక్షలు. 20 lakhs పెట్టి ఈ కార్ అవసరమా అంటారా? ఇప్పుడు మనం అదే చూద్దాం డీటెయిల్గా. దీన్ని వాక్ అరౌండ్ చేస్తే ఇందులో మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఈ కార్ యొక్క హార్ట్ అంటే ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇందులో మనకి ఓన్లీ NA ఇంజన్ అనేది మాత్రమే ఉంది. అంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. దెర్ ఈజ్ నో టర్బో. అంటే ఇప్పుడు వచ్చిన మార్కెట్లో వస్తున్న కార్స్ అన్ని కూడా టర్బో అని పరిగెడుతున్నారు. వీళ్ళు మాత్రం డీసెంట్గా ఫ్యామిలీ గురించి నింబల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఈ న్యాచురల్ యాస్పిరేటెడ్ కార్ పైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం దీన్ని ఇంజన్ చూసేద్దాం. లోపల నుంచి ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తున్నారా, ఒక మంచి నీట్గా రబ్బర్ బీడింగ్ని ప్లేస్ చేశారు. అండ్ ఆల్సో నాయిస్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఈ సీట్ని కూడా ఇచ్చారు. ఇంజన్ లోపలికి డస్ట్ ఎంటర్ కాకుండా ఇది ప్రాపర్గా మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. మీకు మళ్ళీ వాక్ అరౌండ్లో చూపిస్తాను. వెయిట్ మాత్రం చాలా గట్టిగానే ఉంది. స్ట్రాంగ్ కార్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు స్ట్రాంగ్గా డిజైన్ చేస్తున్నారు, రైట్. దీనిది ఈ పుల్ల కింద నుంచి లేపాలన్నమాట, అక్కడ లేదు. ఓకే. దెన్ దీనిలో ఇచ్చిన పవర్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఇందులో 5 gears మాత్రమే ఉన్నాయి. 6 gears ఇస్తే బాగుంటుండే. స్టిల్ దే స్టిక్ టువర్డ్స్ 5 gears ఓన్లీ. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో
6 గేర్స్ ఉన్నాయి. ఇందులో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, అంటే మాన్యువల్గా అండ్ AMT రెండు కూడా నడిపించవచ్చు. ఇందులో మళ్ళీ నా GoPro మధ్యలో స్టక్ అయిపోయింది. ఎక్కడ ఆపామంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో ఇచ్చిన ఇంజన్ పవర్ విషయానికి వస్తే ఇది 1462cc K15C న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 102 bhp at 6000 rpm. టార్క్ విషయానికి వస్తే 139 Nm టార్క్ at 4500 rpm. పవర్ విషయానికి వస్తే ఫిగర్స్ పరంగా ఈ 1.5 లీటర్ ఇంజన్కి అంత గొప్పగా లేదు, టర్బో కాదు కాబట్టి. దెన్ మైలేజ్ విషయానికి వస్తే అరాయ్ వాళ్ళు క్లెయిమ్ చేసేది 21 kmpl హైవేలో వస్తుందని చెప్పి అంటున్నారు. బట్ సిటీలో ఇది ఈజీగా 13 నుంచి 15, హైవే పైన 18 నుంచి 20 దాకా వస్తుంది. సో అదనమాట ఈ కార్ ఇంజన్ గురించి. ఇప్పుడు ఈ విక్టోర్ ఇది డీటెయిల్ ఎక్స్టీరియర్ వాక్ అరౌండ్కి మనకి ఈ విధంగా ఉంటుంది. లాక్, అన్లాక్లో మనకి OR రిమ్స్ ఓపెన్ కాదు. కీ సింపుల్గా ఇదే విధంగా ఉంది. మారుతి సుజుకిలో అన్ని కార్స్కి కీ ఎరెనా కీస్ ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ నెక్సాలో కూడా కీస్ ఇలానే ఉంటాయి. ఇందులో మాత్రం ఒక స్పెషల్ బటన్ ఉంది, ఇక్కడ చూస్తున్నారా. మీరు వెనకాల ఉన్న బూట్ని ఇది ప్రెస్ చేసి డైరెక్ట్గా లిఫ్ట్ చేయొచ్చు, అంటే ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. మీకు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తా. రైట్, కీ మనకి ఈ విధంగా ఉంటుంది. దెన్ ఫ్రంట్ లుక్ నుంచి మొదలెడితే లుక్ చాలా సింపుల్గా, సూపర్గా, నీట్గా ఉంది. అంటే ఫ్రంట్లో పెద్ద పెద్ద గ్రిల్ ఇచ్చేసి ఎక్కువ హంగామా చేయకుండా ఇచ్చారు. స్టార్టింగ్ విత్ ఇట్స్ సైజెస్, దీని సైజ్ 4395 mm, అంటే ఇది సేమ్ గ్రాండ్ విటారా ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేసింది. లెంత్ మీకు చూడగానే ఒక పెద్ద కార్ ఫీలింగ్ అయితే వస్తుంది. వెనకాల కొంచెం ఎక్స్టెండ్ అయింది. చూడడానికి అయితే సైడ్ నుంచి ఒక మంచి SUV ఫీల్ అయితే వస్తుంది. బట్ ఇట్స్ ఎ 5-seater కార్. అండ్ విడ్త్ విషయానికి వస్తే 1795 mm విడ్త్ ఉంది. హైట్ 1655 mm ఉంది. దెన్ దీని వీల్ బేస్ 2600 mm ఉంది, అంటే మనకి రోడ్ స్టెబిలిటీ బాగానే ఉంటుంది. దెన్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210 mm ఉంది. కాబట్టి మనకి గతుకుల రోడ్ల మీద, స్పీడ్ బ్రేకర్స్ మీద ఎలాంటి ఇబ్బంది అవ్వదు. దీనిలో మనకి 4-wheel డ్రైవ్ కూడా ఉంది కాబట్టి, అంటే టాప్ వేరియంట్స్లో దానిలో మీరు చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా వీళ్ళు గ్రౌండ్ క్లియరెన్స్ని మంచిగా పెంచారు. దెన్ దీని ఫ్యూయల్ ట్యాంక్ 45 లీటర్స్ కెపాసిటీ. దెన్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇందులో హ్యూజ్ 439 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. మళ్ళీ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోదాం. ఫ్రంట్లో ఏమి ఇచ్చారో చూసేద్దాం. స్టార్టింగ్ విత్ ద మారుతి సుజుకి లోగో, లుక్స్ నైస్. ఈ బ్రాండ్ని ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు ఫర్ దేర్ సర్వీస్ అండ్ స్పేర్స్ అండ్ ఆల్సో దీని మైలేజ్, రిలయబిలిటీ. ఇప్పుడైతే ఇంకా వీళ్ళు డే బై డే, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు. మంచి మంచి వేరియంట్స్ మనం తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఫ్యామిలీస్ హ్యాపీగా దీనిపైన డిపెండ్ అవ్వచ్చు అనమాట. దెన్ లైటింగ్ విషయానికి వస్తే ఇందులో బ్యూటిఫుల్లీ లుకింగ్, అంటే డైమండ్స్ని పడుకోబెట్టినట్టుంది డిజైన్. చూడండి, ఇందులోనే మనకి DRL వస్తుంది అండ్ ఇండికేటర్స్ వస్తాయి. ఓకే, ఇందులో సీక్వెన్షియల్ ఇండికేటర్స్ లేవు, బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. దెన్ ఇందులో ఇచ్చిన లైట్ చూడండి, ప్రొజెక్టర్ LED ల్యాంప్. ఇందులో హై బీమ్, లో బీమ్ పక్కనే ఉన్నాయి, అందులోనే వస్తాయి అనమాట. దెన్ ఇక్కడ ఒక రౌండ్ క్యూట్ లుకింగ్ ఐస్ ఉన్నాయి, ఫాగ్ ల్యాంప్స్. దెన్ సెంటర్లో ఎక్కువ పెద్ద గ్రిల్ ఏం లేదు, జస్ట్ ఈ విధంగా ఒక 6 ఓపెనింగ్స్ ఉన్నాయి టు కూల్ ద రేడియేటర్. అండ్ కింద కూడా మీకు ఈ విధంగా ఓపెనింగ్ ఇచ్చారు. రైట్, ప్లాస్టిక్ బంపర్. ఫ్రంట్లో మీకు 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఓకే, దెన్ ఇక్కడ నుంచి టోయింగ్ హుక్. ఇక్కడ మీకు ఒక మంచి ఔల్ కనబడుతుంది, ఔల్ షేప్డ్ ఐ అనమాట. అంటే 360 కెమెరా ఉంది కాబట్టి ఫ్రంట్ కెమెరాని ఇక్కడ ప్లేస్ చేశారు. దెన్ ఇక్కడ ఒక సాటిన్ క్రోమ్ ఫినిష్ని రన్ చేశారు, చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఆల్సో దానిపైన ఈ విధంగా పియానో బ్లాక్ ఫినిష్. అండ్ మీకు చెప్పాను కదా, డస్ట్ లోపల ఎంటర్ అవ్వకుండా ఈ ప్రాపర్గా రబ్బర్ బీడింగ్ ఉంది చూడండి, ఈ బానెట్కి అండ్ కింద బాడీకి నీట్గా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. నైస్, ఇదంతా బ్లాక్ డౌట్, చూడడానికి నీట్గా కనబడుతుంది. ఫ్రంట్లో చెప్పాం కదా సోబర్ అండ్ నీట్గా ఉంది. బానెట్ కూడా హెవీగా ఉంది. దెన్ ఫ్రంట్లో మనం మిస్ చేసామా? రైట్, ఇక్కడ మీకు ఈ స్లాట్స్ ఎందుకు ఇచ్చారు తెలుసా? ఏరోడైనమిక్ షేప్ గురించి అనమాట. ఎయిర్ ఈ విధంగా పాస్ అవడానికి నుంచి ఇక్కడ నుంచి మీకు ఓపెనింగ్ ఇచ్చారు. ఓకే, దెన్ లుక్స్ గుడ్. కింద ఏమో మీకు ఈ విధంగా క్రోమ్ కలర్ది ఒక బంపర్. ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, మీకు డ్యామేజ్ అయినా కానీ పెద్ద ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట. ఫ్రంట్లో మాత్రం మీరు పెద్ద పెద్ద సేఫ్టీ గ్రిల్స్ పెట్టకండి ఫ్రంట్లో, బ్లాక్లో. దానివల్ల మీకు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు కాబట్టి వాటి మీద డిపెండ్ కాకండి. ఇది డ్యామేజ్ అయినా కానీ మీకు తక్కువ కాస్ట్లోనే రిపేర్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఆలోచించి మీరు పెద్ద పెద్ద బంపర్లను అయితే దయచేసి ఫిక్స్ చేయకండి. దెన్ సైడ్ లుక్, సైడ్లో కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ ఈ సిజ్లింగ్ రెడ్ కలర్ అయితే నాకు లిటరలీ చాలా నచ్చింది. డ్యూయల్ టోన్, పైన బ్లాక్,
కిందంతా రెడ్ కలర్. ఈ మారుతి సుజుకి కార్లో ఇందులో ఫిట్ అండ్ ఫినిష్ నేను ఎక్కువ కంప్లైంట్ చెప్పాను, కానీ ఈ గ్యాప్స్ అనేది బై డిఫాల్ట్ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తుంది. చూడండి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్ ఎక్కువ కనబడుతుంది, అంటే అన్ఈవెన్ గ్యాప్స్ కాదు, కొంచెం మీరు ఇంకా దీన్ని ఈ గ్యాప్ని తగ్గిస్తే బాగుంటుండే. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజైన్ ఎలిమెంట్, దాన్ని నేను కమెంట్ చేయకూడదు, బట్ స్టిల్ నాకు అనిపించింది చెప్తున్నాను. దెన్ మీకు డిజైన్ ఈ విధంగా ఉంది, నాకైతే చూడగానే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ గ్లాస్ అండ్ వ్యూ మిర్రర్స్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. లోపల కూర్చుంటే మొత్తం మీకు పెనారమిక్ వ్యూ అయితే అనిపిస్తుంది అనమాట లోపల నుంచి చూసినప్పుడు. దీనిలో సన్ రూఫ్ అయితే లేదు, ఈ వేరియంట్లో 22 లక్షలు పెట్టి సన్ రూఫ్ లేదు ఎందుకు అనుకుంటారా, అంటే ఇందులో ఇచ్చిన ఫీచర్స్కి ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఈ ZXi ప్లస్ వేరియంట్లో అయితే సన్ రూఫ్ ఇవ్వలేదు. ZXi ప్లస్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ ఒక 70,000 కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దానిలో మనకి సన్ రూఫ్ ఇస్తారు. దెన్ టైర్ విషయానికి వస్తే ఇందులో ఇచ్చింది 17 ఇంచ్ వీల్స్. నాకు ఇప్పుడు వచ్చే ఈ విధంగా ఎక్కువ బ్లాక్ డౌట్ వీల్స్ ఇస్తున్నారు, బ్లాక్ డౌట్ పైన ఈ విధంగా డైమండ్ కట్ అలా వీల్స్. ఇంతకుముందు కంప్లీట్గా మనకి ఈ డైమండ్ కట్ అలా వీల్ ఉంటుంది, ఇప్పుడు మాత్రం బ్లాక్ ఎక్కువగా ఇచ్చి జస్ట్ మీకు కాంట్రాక్ట్గా ఉండడానికి బ్లాక్ పైన ఈ విధంగా ప్రిసిషన్ కట్ అలా వీల్ ఇస్తున్నారు. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇందులో 4 కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, ఇదిగోండి లోపల డిస్క్ బ్రేక్. టైర్ సైజ్ 215/60 R17. ఇందులో మనకి సిఏ టైర్స్ ఇచ్చారు, ఇంకా మంచి టైర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఓకే. ఇదిగోండి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, అంటే మీకు హై స్పీడ్లో కూడా బ్రేకింగ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. ABS కమ్ EBD అండ్ ఆల్సో ట్రాక్షన్ కంట్రోల్, ESP, ఇందులో ప్రతి సేఫ్టీ ఫీచర్ ఇచ్చారు. రైట్ సైడ్లో మనకి ఈ విధంగా ఉంది. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్, ఒక రిక్వెస్ట్ సెన్సార్ మనకి డ్రైవర్తో పాటు ప్యాసింజర్ కూడా ఒక రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చారు. దెన్ ORVMs మాత్రం ఇది డ్యూయల్ టోన్ కాబట్టి బ్లాక్ కలర్ ORVMs, అండ్ ఇందులో ఇండికేటర్స్ కూడా ఈ విధంగా ప్లేస్ చేశారు. ఇందులో 360 కెమెరా ఇచ్చారు కదా ఫ్రంట్లో, అండ్ ఆల్సో ఇక్కడ 2 ORVMs కింద కెమెరాస్ ఉన్నాయి. కెమెరా క్లారిటీ ఎలా ఉందో నేను మీకు కార్లో కూర్చుందో చూపిస్తాను. రూఫ్ పైన సాక్పిన్ అంటేనతో పాటు ఇక్కడ గ్రాబ్ రైల్స్ ఇచ్చారు, చాలా చిన్న గ్రాబ్ రైలే, అంటే దీని మీద వెయిట్ పెడదామంటే అవ్వదు, జస్ట్ లుక్స్ని ఎన్హాన్స్ చేయడానికి గురించి బ్లాక్ పైన ఈ విధంగా అల్యూమినియం కలర్ది గ్రాబ్ రైల్స్ ఇచ్చారు. చూడడానికి డీసెంట్గా నీట్గా ఉంది. రైట్ ఇందులో మీకు ఫ్రంట్లో చెప్పడం మర్చిపోయా, వైపర్ బ్లేడ్స్ అండ్ 2 స్ప్రే నాజిల్స్. ఇక్కడ చాలా నీట్గా మిస్ట్ స్ప్రే వస్తుంది. ఇక్కడ మనకి అడాస్ లెవెల్ 2 సెన్సార్ని ఫిక్స్ చేశారు, చూడండి ఇక్కడ సెన్సార్ ఉంది కెమెరా. ఓకే దెన్ మనం డైరెక్ట్గా ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంకా నేనేం మిస్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్లో మీరు ఈ రిమోట్ ద్వారా కంటిన్యూగా 2 సెకండ్స్ పట్టుకుంటే ఒక బీప్ సౌండ్ వచ్చి ఆటోమేటిక్గా ఇది లిఫ్ట్ అయిపోతుంది. బ్రో ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోవడం ఏంది, ఎలా లిఫ్ట్ అవుతుందో చెప్పరా అంటే చెప్తాను. ఇదిగోండి ఇక్కడ కేబుల్ వచ్చింది, ఇది ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ లిఫ్టర్ అనమాట. చూడండి నార్మల్గా ఇక్కడ ఏముంటుంది, మనకి ఒక హైడ్రాలిక్ గ్యాస్ సిలిండర్ ఉంటుంది, ఇందులో మాత్రం ఈ విధంగా పవర్ కంట్రోల్డ్ లిఫ్టర్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి పవర్ వస్తుంది చూడండి. ఓకే ఈ విధంగా లిఫ్ట్ అయిపోతుంది. దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ బటన్ని ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఇంత టైం నేను ఎందుకు వెయిట్ చేయాలా, లేదు నేను ఫటా ఇప్తా ధనామని వేస్తా అంటే మాత్రం ఆ హార్డ్ కోర్ కార్ అయితే కాదు, ఇది కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేసే కార్. బీప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ లిఫ్ట్ అవుతుంది. ఓకే నైస్ కదా, ఒక మంచి ప్రీమియం అనిపిస్తుంది కదా. దెన్ షాకింగ్లీ దీని స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, 439 లీటర్స్ బూట్ స్పేస్. చూస్తారా హ్యాపీగా ఇందులో 4 సూట్ కేసులు వచ్చేస్తాయి. కాదు అనుకుంటే దీన్ని లిఫ్ట్ చేసి కూడా మీరు ఇక్కడ సూట్ కేసు పెట్టచ్చు. ఇందులో స్పేర్ వీల్ లేదు, ఒక పంచర్ రిపేర్ కిట్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా, ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు చిన్న DIY నేర్చుకోవాల్సిందే బయటపడాలంటే మాత్రం. దీనిలో CNG సిలిండర్ పెడితే స్పేస్ పోతుంది అంటారా, పోదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే CNG సిలిండర్ని కార్ కింద వైపు ప్లేస్ చేశారనమాట. ఇందులో లేదు కానీ నేను చెప్తున్నాను, నేను ఆ వీల్ పక్కనే కార్ కింద వైపు ప్లేస్ చేశారు కాబట్టి మీకు బూట్ స్పేస్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ ఒక హాలోజన్ ల్యాంప్ ఇచ్చారు. ఓకే దెన్ ఒక 12 వోల్ట్ DC సాకెట్ కూడా ఉంది. వెనకాల మాకు ఎందుకు అంటే కొందరు డాష్ క్యామ్ పెడతారు కాబట్టి వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. ఇక్కడ ఒక చిన్న 2 kg క్యారీ చేయడానికి ఒక క్లిప్ ఇచ్చారు. దెన్ ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇందులో ఒక బాటిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే
ఈ విధంగా మెడికల్ కిట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది 40-60 రేషియో ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట సీట్స్ని. ఒక పార్సల్ ట్రే ఈ విధంగా ఉంది. నేను ఇప్పుడు ఆ బటన్ ప్రెస్ చేయకుండా జస్ట్ పుల్ చేస్తే డోర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ చూద్దామా. వెనకాల బూట్ ఓపెన్ చేయాలంటే రిమోట్ ప్రెస్ చేయాలి, లేకపోతే డ్రైవర్ దగ్గర కూడా బటన్ ఉంది, అది ప్రెస్ చేస్తే అయిపోతుంది. రిమోట్ లేకుండా క్లోజ్ చేయాలంటే జస్ట్ ఈ విధంగా కిందికి పుల్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. దెన్ బ్యూటిఫుల్లీ లుకింగ్ కనెక్టెడ్ డిఆర్ఎల్. కనెక్టెడ్ డిఆర్ఎల్ అంటే ఏంటి, అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కనెక్ట్ అయి ఉండాలి కదా, ఇదేంటి మొత్తం గ్యాప్స్ ఉన్నాయంటే వీళ్ళు కొంచెం కొత్తగా ఆలోచించి అందరూ కూడా కనెక్టెడ్ డిఆర్ఎల్ ఇస్తున్నారు కదా, మేము ఎందుకు కనెక్ట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఒక ప్యాచ్ డిఆర్ఎల్ ఇచ్చారనమాట. ఓకే. అండ్ ఇండికేటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. మరి బ్రేక్ ల్యాంప్ ఏది అంటారా, బ్రేక్ ల్యాంప్ కూడా ఇక్కడ నుంచి చిన్నగా వస్తుంది కలర్. దెన్ ఇక్కడ హై పొజిషన్ బ్రేక్ ల్యాంప్, ఒక షార్క్ ఫిన్ యాంటీనా అండ్ చిన్న స్పాయిలర్. వెనకాల మనకి రేర్ వైపర్ కూడా ఇచ్చారు. ఇక్కడ విక్టోరీస్ బ్రాండింగ్, సాటిన్ సిల్వర్ ఫినిష్ అనమాట, చూడడానికి బాగుంది. ఇదేమో క్రోమ్ ఫినిష్. రైట్. వెనకాల పార్కింగ్ కెమెరా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు నెంబర్ ప్లేట్ గురించి. అండ్ అల్యూమినియం ఇంకా బ్లాక్ కాంబినేషన్ ఉన్న బంపర్ విత్ 4 పార్కింగ్ సెన్సార్. ఇక్కడ నుంచి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ పార్కింగ్ ల్యాంప్ ఉంది, 2 పార్కింగ్ ల్యాంప్స్. సో ఇదనమాట క్విక్ వాక్ అరౌండ్. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు లోపల క్యాబిన్ కంఫర్ట్ ఎలా ఉంది అండ్ ఆల్సో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి మొత్తం చూసేద్దాం. ఇప్పుడు కార్ క్యాబిన్ కంఫర్ట్. లాంగ్ డ్రైవ్స్లో మనం కార్ తీసుకెళ్తున్నామంటే మనకు కావాల్సింది డ్రైవర్తో పాటు ఉన్న ప్యాసింజర్ కూడా కావాల్సింది కంఫర్ట్. దీనిలో కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది పెద్ద కారు అండ్ ఆల్సో డిజైన్ ఫర్ 5 మెంబర్స్ కాబట్టి కంఫర్ట్ ఆబ్వియస్లీ బాగుండాలి. రియలిస్టిక్లో ఎలా ఉందో చూద్దాం. స్టార్టింగ్ విత్ ద డ్రైవర్కి కో డ్రైవర్కి సేమ్. ఇందులో మనకి ఈ విధంగా చెప్పాను కదా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అనమాట, బాగుంటుంది. నా హైట్ 5 feet 10 inches. నాకైతే ప్రాపర్ థై సపోర్ట్ ఉంది. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొన్ని డౌన్ అప్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ప్రాపర్ లంబర్ సపోర్ట్ ఉంది. ఇదిగోండి, నా పర్సనాలిటీకి ఇది కొంచెం ఇంకా విడుతుంది. లావు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట. లంబర్ సపోర్ట్ అయితే బాగుంది. లాంగ్ డ్రైవ్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఆల్సో హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. అంటే నా హైట్కి అయితే బాగానే ఉంది. 6 feet 2 inches అంటే కొంచెం వాళ్ళకి తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నాకు డ్రైవింగ్ పరంగా ఎర్గానమిక్స్ పరంగా ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి మీకు డైరెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు వెనకాల గురించి చూపిస్తా. వెనకాల ఉండే ప్యాసింజర్కి కంఫర్ట్. ఐదుగురు కూర్చుంటే ఇబ్బందే. ఆ ఇబ్బంది ఏందనేది నేను మీకు నెక్స్ట్ చూపిస్తానండి. ఇదిగోండి, థై సపోర్ట్ మాత్రం ప్రాపర్గా ఉంది. అండ్ ఆల్సో లెగ్ రూమ్ కూడా చూస్తున్నారా, నేను కూర్చున్న తర్వాత నాకు ఇంత జగ ఉంది. కాబట్టి లాంగ్ డ్రైవ్లో నా హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ అయితే నాకు ఎక్కువ గ్యాప్ అయితే లేదు, తక్కువ గ్యాపే ఉంది. ఎందుకంటే కొంచెం స్లాంటే వచ్చింది ఇది. అంటే 6 feet 2 inches 6 feet 3 inches ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు మన ఇండియాలో. అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సెంటర్లో కూర్చున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది ఉంది. అది నేను మీకు మళ్ళీ చెప్తా, చూస్తుండండి. సో ఇదన్నమాట ఈ క్యాబిన్ కంఫర్ట్ గురించి. వెనకాల స్పేస్ మాత్రం బూట్ స్పేస్ చాలా ఉంది. లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఫుల్ లగేజ్ నింపుకొని వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ నేను మీకు డీటెయిల్గా ఇంటీరియర్స్ చూపిస్తాను. ఇప్పుడు కార్ ఇంటీరియర్స్ చూద్దాం. ఇక్కడ రిక్వెస్ట్ సెంటర్ ఉంది డ్రైవర్కి అండ్ కో డ్రైవర్ కూడా. కీ మన దగ్గర ఉండి దాన్ని ప్రెస్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అయిపోతుంది, అంటే కీ అన్లాక్ చేయకుండా. దెన్ సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో లైట్ గ్రే కలర్ది సీట్స్ ఇచ్చారు. పాడైపోతాయి అంటారా, అవుతాయి. మీరు జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఏం కాదు. ఇందులో ఫ్యాబ్రిక్తో పాటు లెదర్ అపాలిస్టరీ కూడా ఉంది. సరే, హజార్ ల్యాంప్ బంద్ చేస్తాను. సెంటర్లో ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీనిలో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మన కంట్రోల్స్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ సీట్స్ అనమాట. ఇదిగోండి, ఇది ఇలా ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది, ఇలా ప్రెస్ చేస్తే ఫ్రంట్ వెళ్తుంది, ఇలా ప్రెస్ చేస్తే సీట్ కిందికి, ఇలా ప్రెస్ చేస్తే సీట్ పైకి. ఇది టిల్టబుల్, అంటే 6 step అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ కంట్రోల్డ్
సీట్స్ అనమాట, ఓన్లీ ఫర్ ద డ్రైవర్. ఇది మాత్రం హెడ్ లైట్ మాత్రం మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, బాగుంది కదా. దెన్ డోర్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా 90 డిగ్రీ ఓపెన్ అయ్యే డోర్ కాదు. ఓకే, నాకు ఇందులో ఒక నచ్చని విషయం ముందే చెప్పేస్తాను. ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో, కంట్రోల్స్ ఏమున్నాయో, షిఫ్ట్ నుంచి అన్ని కార్లలో ఇదే ఇస్తారు. దీన్ని కొంచెం ఈ స్విచ్ గేర్ క్వాలిటీని కొంచెం బ్యాక్ ఇల్యూమినేషన్ ఇస్తే బాగుంటుండే. ఇది కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక కార్ని మార్కెట్లో కొత్తగా డిజైన్ చేసి దించిన తర్వాత ఆ తర్వాత ఫాస్ట్గా చేంజ్ చేయడానికి ఏముండదు. కాబట్టి దించుతున్నప్పుడే కొంచెం ప్రీమియం కార్ కాబట్టి ఇవన్నీ ముందే ఆలోచిస్తే బాగుంటుండే. అండ్ ఇదంతా మీకు తెలిసిందే, మారుతి ప్లాస్టిక్స్. ఓకే, దెన్ ఇక్కడ ఒక లెదరెట్ ఫినిష్, లైట్ కలర్ లెదరెట్ ఫినిష్ది. లెదర్ కాదు, లెదర్ అనమాట, జస్ట్ మీకు రెగ్జిన్ ఇంకా లెదర్ మిక్స్ ఉంటుంది. ఒక ప్రీమియం లుక్ గురించి ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా సాఫ్టర్ లెదరెట్ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం పియానో బ్లాక్ ఫినిష్, కొంచెం డైమండ్ కట్ ఇచ్చారు, చూడడానికి బాగుంది. ఓకే, అంటే డైమండ్స్ అనికోమ్ అనుకోవచ్చు, డైమండ్ అనుకోవచ్చు. ఈ డోర్ హ్యాండిల్ మాత్రం ఈ ప్రీమియం కార్ ఇంట్లో కూడా ఇదే విధంగా క్రోమ్ హ్యాండిల్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి లాక్ అండ్ ఓఆర్ఎం కంట్రోల్స్. ఓన్లీ డ్రైవర్ మాత్రమే ఆటో అప్ అండ్ డౌన్, మిగతా అంతా కూడా మాన్యువల్గా మొత్తం నొక్కాల్సిందే. ఇందులో మనకి ఇచ్చింది 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ అండ్ 1 సబ్ వూఫర్. ఇన్ఫినిటీ బై హర్మాన్ అంటే సౌండ్ క్లారిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుందని చెప్పి మనం ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాక్చువల్గా ఉంటుంది. ట్వీటర్స్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఓన్లీ బ్రేక్ ఇంకా యాక్సలరేటర్ అక్కడ డెడ్ పెడల్ ఉంది. రైట్, సీట్లోకి వచ్చేస్తే 3 స్పోక్ డిజైన్డ్ స్టీరింగ్ వీల్. ఇది కొత్తగా డిజైన్ చేశారు, చూడడానికి బాగుంది. లెఫ్ట్ సైడ్లో మొత్తం కాల్ కంట్రోల్స్, ఇక్కడ నుంచి క్రూజ్ కంట్రోల్ ప్లస్ మైనస్, ఇంకా అడాస్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెనకన్న బూట్ ఓపెన్ చేయొచ్చు. పవర్ డోర్ ఆన్ ఆఫ్, ఇక్కడ నుంచి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ కొలిజన్ ఆటోమేటిక్ బ్రేకింగ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్, ESP ఆన్ ఆఫ్. ఇక్కడ నుంచి 360 డిగ్రీ కెమెరా వ్యూ. ఇది ట్రాఫిక్లో ఇంజన్ ఆన్ ఆఫ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ HUD ఉంది చూడండి, అది ఇప్పుడు కాదు, ఇంజన్ ఆన్ చేసి వస్తే మళ్ళీ చూపిస్తాను మీకు. క్రూజ్ కంట్రోల్, HUD. ఇక్కడ నుంచి 1 స్టార్ట్, ఇంజన్ స్టార్ట్, స్టాప్ బటన్. అండ్ సెంట్రల్ విషయానికి వస్తే ఇది 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ ఆల్సో 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ IRVM, ఫుల్ డీజిల్కి అయితే కాదు, కొంచెం వెనకాల నుంచి ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇందులో అడాస్ సెన్సార్ ఇక్కడ ప్లేస్ చేశారు. డ్రైవర్కి వ్యానిటీ మిర్రర్, దీన్ని లిఫ్ట్ చేస్తే మనకి ఈ విధంగా లైట్ వస్తుంది. ఇదంతా కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ కూడా లిఫ్ట్ చేస్తే లైట్ వస్తుంది. రైట్, కానీ ఇది ఓపెన్ చేసినప్పుడు, అంటే ఇది ఈ విధంగా ఓపెన్ చేసి తిప్పుతాం కదా, కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసే డిజైన్ ఇస్తే బాగుంటుండే. ఫ్యూచర్లో ఏమైనా చేస్తే బాగుంటుంది, ఫస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో లైట్స్ అన్నీ కూడా ఈ విధంగా హైడ్రోజన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి సన్ రూఫ్ ఉందా. ZXi ప్లస్ వేరియంట్లో అంటే కాస్ట్ ఒక 60,000 రూపాయలు ఎక్కువ పెడితే ఇందులో పెనోరామిక్ సన్ రూఫ్ ఉంది. ఇది మీరు నోట్ చేయగలరు. సన్ రూఫ్ లేదు, 22 లక్షల కార్లో సన్ రూఫ్ లేదు. ఓకే, దెన్ ఇక్కడ గోగల్ పెట్టుకోవడానికి, దెన్ ఈ విధంగా రిట్రాక్టబుల్ హ్యాండిల్స్. అండ్ ఈ పైన డాష్బోర్డ్ పైన స్పేస్ చూడండి, నీట్గా డీసెంట్గా ఉంది. ఇక్కడ వెనకాల మాత్రం చాలా డీప్ ఉంది, అంటే ఇది ఫ్లోటింగ్ డిస్ప్లే కాబట్టి అదే విధంగా ఉంటుంది. ఇందులో ఇంకో విషయం చెప్పాలంటే, ఈ మధ్య వచ్చే కార్స్ అన్నింటిలో కూడా కొత్తగా వస్తున్న కార్లో ఫుల్ డిస్ప్లే ఇస్తారు, అంటే కనెక్టెడ్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. దీనిలో మాత్రం స్టిల్ ఫ్లోటింగ్ డిస్ప్లే ఉంది. అంటే టెక్నాలజీ పరంగా మారుతి సుజుకి వాళ్ళు ఎక్కువగా అప్గ్రేడ్ అయ్యి మాత్రం దించట్లేదు. కియాలో, హుండైలో మీకు తెలిసింది చాలా మోడల్స్లో ఇప్పుడు మొత్తం కనెక్టెడ్ డిస్ప్లే ఇస్తున్నారు టు అట్రాక్ట్ మోర్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ కార్ యాస్థెటిక్స్ అనమాట. దాని గురించి చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. స్టిల్ మారుతి ఇక్కడ కొంచెం స్టక్ అయిపోయి ఉందన్నమాట. ఇందులో 6 ఇయర్ బ్యాగ్స్ డ్రైవర్కి ఇక్కడ నుంచి అండ్ ఆల్సో సైడ్ నుంచి. అండ్ ఆల్సో ఇందులో ఉన్న స్పేస్ చూడండి, ఎలాంటి కూల్డ్ గ్లవ్ బాక్స్ లేదు ఇందులో, ఇవ్వకపోతే ఇట్లాంటి. రైట్, ఇక్కడ కొంచెం ప్రీమియం లుక్ గురించి లెదరెట్ ఫినిష్ ఇచ్చారు. AC కంట్రోల్స్ కూడా, అంటే AC వెంట్స్ కూడా అంత టాప్ నాచ్ ఏం కాదు, జస్ట్ సింపుల్గానే డిజైన్ చేశారు. ఓకే, ఈ విధంగా సటిన్ క్రోమ్ ఫినిష్. దెన్ AC కూడా ఇప్పుడు మీకు డయల్ కానీ ఇక్కడ నుంచి AC మోడ్ కానీ మార్చడానికి ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఈ షార్ట్ కట్స్ అనమాట. ఫ్యాన్ స్పీడ్, AC కంట్రోల్, బయట నుంచి ఎయిర్ కావాలన్నా లోపల నుంచి ఎయిర్ కావాలన్నా, అండ్ ఆల్సో ఫ్రంట్ ఇంకా రేర్ డిఫాగర్స్. మీకు మోడ్స్ మాత్రం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచే ఆన్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వైర్లెస్ ఛార్జర్, ఇక్కడ కూడా ప్లేస్ ఉంది. దీనిలో మనకి 2 C టైప్ కేబుల్స్ ఇచ్చారు, ఒకటేమో 30 వాట్, ఒకటేమో 45 వాట్. అండ్ ఆల్సో
12 వోల్ట్ DC సాకెట్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు. సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్. ఇక్కడ ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్, అంటే ఆటోమేటిక్ కాదండి, ఇది మనకి పార్కింగ్ బ్రేక్ హ్యాండిల్ లేదు, ఇక్కడ నుంచే డైరెక్ట్గా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రాఫిక్లో బండి మూవ్ అవ్వకుండా హోల్ నొక్కితే బండి ఆగుంటుంది అనమాట. న్యూట్రల్లో పెట్టి ఇది హోల్ నొక్కితే స్టాండ్ స్టిల్ బ్రేక్ ఆన్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి సీట్కి, మన సీట్కి అండ్ సీట్కి వెంటిలేటెడ్ సీట్స్, స్పీడ్ ఉంది చూడండి. ఒకసారి బండి ఆన్ చేస్తా. మన సీట్ గురించి స్పీడ్ 3 పాయింట్స్, 2 పాయింట్స్, 1 పాయింట్ కనబడుతుంది కూడా. లైటింగ్ ఎండ ఎక్కువ ఉంది. 3, 2, 1 డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇండివిజువల్గా ఇచ్చారు. ఇవి మాత్రం డమ్మీ బటన్స్. ఓకే, అండ్ ఇది ఆటోమేటిక్ కాబట్టి P అంటే పార్కింగ్, ఇక్కడ ఒక నాబ్ ఇచ్చారు, ఇది ప్రెస్ చేసి R అంటే రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ M అంటే మాన్యువల్. మాన్యువల్లో మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్ ఇచ్చారు. ఓకే, మాన్యువల్గా మనం గేర్ని కూడా ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. రైట్, మనం పార్కింగ్ మోడ్లో పెట్టేసి ఇవన్నీ ఇక్కడ చూపించేస్తాం. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కెమెరా మాత్రం క్లారిటీ బాగుంది. అయ్యో, నా దానిలో సరిగ్గా కనబడతలేదు. నో ఇష్యూ, ఇది మాత్రం నేను నీకు మొబైల్లో చూపిస్తాను. దెన్ సీటింగ్ చెప్పేసాను కదా, మీకు కో ప్యాసింజర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కంట్రోల్స్. ఇక్కడ ఒక మ్యాగజైన్ హోల్డర్ ఉంది, ఒక 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ నుంచి విండో అప్ అండ్ డౌన్, ఇందులో పించ్ కంట్రోల్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఉండాలి. సో ఫ్రంట్లో మనకి ఈ విధంగా ఉంది. నాకైతే నచ్చింది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్. ఓకే, వెనకాల చూసేద్దాం. ఇంజన్ ఆన్లో ఉంది కానీ సౌండ్ అస్సలు లేదు. అదే అనమాట దీనిలో బెనిఫిట్. మారుతి సుజుకి ఇంజన్ మజాకా 1.5 లీటర్. ఇందులో నా బ్యాగ్ ఉంది. లెట్ మీ కీప్ దిస్ అసైడ్. రైట్, ఇక్కడ కూడా డోర్ బీడింగ్ నీట్గా ప్లేస్ చేశారు. ఓకే, అంటే మీకు డోర్ సౌండ్ బాగుంది. వెనకాల సీట్లో ఒక మ్యాగజైన్ హోల్డర్, ఇది కూడా లెదరెట్ అండ్ ఫ్యాబ్రిక్ ఫినిష్. సెంటర్లో మాత్రం ఈ విధంగా ఒక పెద్ద హంప్ ఉంది. మధ్యలో కూర్చున్న వాళ్ళైతే ఇబ్బంది పడాలి. విడ్త్ అయితే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఒకటి చూపిస్తాను నేను మీకు. 3 పాయింట్ సీట్ బెల్ట్ ఇక్కడ నుంచి లాగారు. దెన్ ఒక ఆమ్రెస్ట్ ఉంది. కొత్త కారు, ఏం చేయాలి మీకు చూపించాలంటే ఇవన్నీ తీయాల్సిందే. ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. ఇందులో ఒకటి చూపిస్తాను మీకు, ఇవ్వండి. ఈ లాక్కి మధ్య డిస్టెన్స్ చూస్తారా, చాలా తక్కువ ఉంది. అంటే మధ్యలో కూర్చునే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఇది మనకి తగులుతూ ఉంటుంది సీట్కి, సో కొంచెం ఇబ్బంది పడతారు బై డిఫాల్ట్. అండ్ ఇక్కడ నుంచి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్, సెంటర్ వాళ్ళకు కూడా అడ్జస్ట్ ఇచ్చారు. చిన్నపిల్లలు అయితే హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట. మంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సెంటర్ నుంచి ఆ రోడ్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రేర్ వెంట్ ఏసీ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా 2 30 వాట్ది సీ టైప్ చార్జెస్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం ప్లేస్ ఇచ్చారు టు కీప్ కాయిన్స్, మొబైల్ ఆర్ సంథింగ్ ఎల్స్, మీ ఇష్టం. రైట్, వెనకాల స్పీకర్స్. ఓకే, సో అదనమాట ఇందులో ఇచ్చిన ఇంటీరియర్. నేను మీకు ఇప్పుడు ఒకసారి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూపించేస్తాను. నేను ఇన్స్ట్రుమెంట్ క్లాసెస్ చూపించడానికి లేదు, ఎందుకంటే దాని ఫ్యూజ్ తీసి ఉంది. రైట్, ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దీని సైజ్ 10.1 ఇంచెస్ ఉంది. హోమ్లోకి వెళ్తే వెహికల్ డాటా నాట్ అవైలబుల్. ఓకే, ఇందులో అమెజాన్ అలెక్సా, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ మ్యాపిల్స్, దాంతోపాటు సుజుకి నావిగేషన్ ఉంది, అంటే మ్యాపిల్స్ అనమాట. ఇక్కడ నుంచి క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్ ఇక్కడ నుంచి ఉన్నాయి మనకి. అంటే ఈ షార్ట్ కట్స్ ఇక్కడ నుంచి, మిగతా అన్ని కూడా ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి చూడండి. ఓకే, ఈ విధంగా మార్చుకోవాల్సి వస్తుంది. దెన్ టచ్ స్క్రీన్ సెన్సిటివిటీ మాత్రం చాలా స్మూతర్ ఉంది. దెన్ ఇందులో ambient లైట్ ఉంది, చెప్పడం మర్చిపోయింది నేను. ఇక్కడ నుంచి ambient లైట్ ఆన్ చేస్తే బ్రైట్నెస్ అండ్ ఆల్సో ఇందులో కలర్స్ చూడండి. ఇక్కడ మీకు ambient లైటింగ్ వస్తుంది అనమాట. చీకట్లో కనబడుతుంది, ఇప్పుడైతే కనబడతలేదు. ఓకే, ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ప్రీమియం ఆప్షన్స్. దెన్ డాల్బీ అట్మాస్, అంటే మీకు ఇందులో పాటలు విన్నప్పుడు ఒక థియేటర్లో సౌండ్ వింటున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అది ఈ డాల్బీ అట్మాస్ బై ఇన్ఫినిటీ హార్మాన్. దెన్ 360 కెమెరా,
చాలా నీట్గా ఉంది. ఫ్రంట్, లెఫ్ట్ ఇంకా ఫ్రంట్, రైట్ ఇంకా ఫ్రంట్, దెన్ సైడ్స్ అండ్ పైనుంచి యాంగిల్, ఇది మొత్తం 360 డిగ్రీ. ఓకే, కెమెరా క్లారిటీ మాత్రం HD ఉంది, బాగుంది. అండ్ ఆల్సో రన్నింగ్లో కూడా మనం ఈ విధంగా కెమెరాస్ ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కంట్రోల్ ఉంది. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం కెమెరా యాంగిల్స్ని మార్చుకోవచ్చు. రైట్, బ్యాక్ వెళ్దాం. దెన్ సెట్టింగ్స్, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఇందులో. అమెజాన్ అలెక్సా, జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే టైమ్, ఇన్పుట్స్, లాంగ్వేజ్, యాప్, సాఫ్ట్వేర్ అప్డేట్, సెక్యూరిటీ. ఇందులో 3 ఇయర్స్కి మారుతి సుజుకి కనెక్ట్ యాప్ ఉంటుంది. 3 ఇయర్స్కి వాళ్ళు బై డిఫాల్ట్ మనకి ఫ్రీగా ఇస్తారు. తర్వాత మాత్రం మనం మనీ పే చేయాల్సి వస్తుంది. మీడియా కంట్రోల్స్. ఓకే, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది అండ్ దీని టచ్ సెన్సిటివిటీ కూడా బాగుంది. బ్యాస్ ఆన్ IX, ఐకాన్ IX, డైనమిక్స్, వామో, సౌండ్ ఇంజనీర్కి సంబంధించిన అన్ని కంట్రోల్స్ ఇందులో ఉన్నాయి. నైస్, వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇది కంప్లీట్గా డిజిటల్ డిస్ప్లే ఉంది. దీని ఫ్యూజ్ తీయడం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నా. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా ఓన్ చేస్తే మళ్ళీ నేను మీకు చూపిస్తాను. రైట్ సైడ్లో ఈ డాష్ బోర్డ్ కాక్పిట్లో మాత్రం చాలా కంట్రోల్స్ ఉన్నాయి. అంటే పైలట్కి ఉండే కంట్రోల్స్ మన డ్రైవర్కి ఇచ్చారనమాట. సో మెనీ కంట్రోల్స్, డైరెక్ట్ షార్ట్కట్స్ అనమాట ఇవన్నీ, లేదంటే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇదనమాట ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. మీకు ఒకసారి HUD చూపించేస్తాను. తెలిసింది, మనం బెలూన్లో చూసాం, ప్రింట్లో చూద్దాం. అన్ఫార్చునేట్లీ HUD కూడా పనిచేయట్లేదు. దాన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన ఫ్యూజ్తోనే కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఇదనమాట డీటెయిల్ వాక్ అరౌండ్ ఆఫ్ దిస్ మారుతి సుజుకి విక్టోరియస్. నాకైతే బండి మంచి అనిపించింది. అంటే ఫ్యూచరిస్టిక్ పరంగా, టర్బో ఇంజన్ పరంగా, ఒక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫాస్టర్ పికప్, ఎంతూజియాస్టిక్ పికప్ కావాలంటే మాత్రం ఇందులో ఉండదు. డీసెంట్గా నింబల్ పవర్, లాంగ్ డ్రైవ్స్లో ప్రశాంతంగా మంచి మైలేజ్ కావాలంటే ఈ కార్ని ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇది రివ్యూ చేస్తుంది జైరాబాద్లో సాయి మారుతి సుజుకి అరేనా షోరూమ్. మీరు ఇక్కడికి వస్తే, మన ఛానల్ ద్వారా వస్తే నేను డెఫినెట్లీ మీకు మంచి డీల్ ఆర్ అట్లీస్ట్ యాక్సెసరీస్ అయినా మీకు తక్కువ కాస్ట్లో ఇప్పించే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఈ వేరియంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డీటెయిల్గా మీరు క్వశ్చన్ జరగవచ్చు. నాకు ఈ అన్ని వేరియంట్స్ పైన ఐడియా ఉంది. సో మీకు నేను ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. అండ్ ఆల్సో కుదిరితే వేరే వేరియంట్స్ కూడా మనము డెఫినెట్లీ ఫ్యూచర్లో రివ్యూ చేద్దాం. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ఆటోమోటివ్ ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, స్వామి శరణమయ్యప్ప, జై హింద్. ఈరోజు మనం చేస్తున్న రివ్యూ స్వామి ఏంటి, కలర్స్ ఏంటి, దీని కాస్ట్ ఎంత, స్వామి వెళ్ళిపో. భారత్ NCAP అండ్ గ్లోబల్ NCAPలో కట్ చేయి. అయితే ఎక్కడితో ఆపామంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మళ్ళీ తీసుకున్నట్టే